ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య కటక్లోని బరామతి స్టేడియంలో జరిగినటువంటి రెండో వన్డే మ్యాచ్లో ఇండియా 4 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను చేజిక్కించుకుంది. ఒక వన్డే మ్యాచ్లో ఇండియా గెలవటం అనేది ఇది కొత్తేమీ కాదు. అదేవిధంగా సిరీస్ని చేజిక్కించుకోవటం కూడా అంతకన్నా పెద్ద విశేషమేమీ కాదు. అయితే గత కొద్ది నెలలుగా పరుగులు లేక అల్లాడుతున్నటువంటి కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. అలా ఇలా కాదు, గర్జించిన సింహంలాగా, దెబ్బతిన్న పులిలాగా రోహిత్ శర్మ తన మునుపటి ఫామ్ను ప్రదర్శించాడు. అద్భుత సెంచరీతోటి కదం దొక్కి ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ తోటి ఈ మ్యాచ్లో ముందుండి నడిపించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇండియా ముందుంది 305 పరుగుల భారీ విజయ లక్ష్యం. పైగా అందరి కళ్ళు కెప్టెన్ రోహిత్ శర్మ మీదనే. ఈ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ విఫలమయ్యాడా, ఇక అతని పని అయిపోయినట్టే. సో అంతటి ప్రెజర్లో బ్యాటింగ్కు వచ్చినటువంటి కెప్టెన్ రోహిత్ శర్మ తన మీద ప్రెజర్ ఏమీ లేదన్నట్టుగా ఎప్పటిలాగానే భారీ షాట్లకు దిగాడు. సో కెప్టెన్, వైస్ కెప్టెన్ అంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా 305 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగారు. ఇద్దరు కలిసి తొలి వికెట్కు 136 పరుగులు జోడించారు. ఇద్దరు అద్భుతంగా ఆడారు. సో కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరు కూడా బాధ్యతాయుతంగా అద్భుతంగా, ఎందుకంటే 305 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడం అంటే మామూలు విషయమేమి కాదు. సో అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు కూడా చాలా చక్కగా ఆడారు. ముఖ్యంగా రోహిత్ శర్మ తన సహజ శైలిలో ఆడుతూ 4లు 6లతోటి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఇటీవల కాలంలో అతడు ఫామ్ను కోల్పోయి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో చాలామంది సీనియర్లు అతనికి ఇచ్చిన సలహా ఏంటంటే కాస్త నెమ్మదిగా ఆడు, కొంచెం ఆచితూచాడు, క్రీజ్ దగ్గర నిలదొక్కడానికి ప్రయత్నించు అనేటువంటి సలహాలు చాలామంది ఇచ్చారు. కానీ వాటన్నిటిని పెడచెవిన పెట్టినటువంటి రోహిత్ శర్మ తన సహజ శైలిలో దూకుడుగా ఆడుతూ 4లు 6లతోటి స్టేడియంలో హోరెత్తించాడు. సో అట్కిన్సన్ వేసినటువంటి రెండో ఓవర్లోనే వరుసగా 4-6 కొట్టినటువంటి రోహిత్ శర్మ అదే ఊపును కొనసాగించాడు. ఇండియా 6.1 ఓవర్లలో 48 పరుగుల వద్ద ఉండగా సాంకేతిక కారణాలతోటి ఫ్లడ్ లైట్లు ఆగిపోవడంతో ఆటకు కొంతసేపు అంతరాయం కలిగింది. ఫ్లడ్ లైట్లు పూర్తి స్థాయిలో వెలిగిన తర్వాత తిరిగి ఆట ప్రారంభమైన తర్వాత కూడా రోహిత్ శర్మ తన దూకుడును కొనసాగించాడు. రోహిత్ చాలా కాలం తర్వాత 4లు 6లు బాదుతూ ఉంటే అభిమానులు పండగ చేసుకున్నారు. గిల్ ఒకవైపు నిలకడగా ఆడుతుంటే మరోవైపు రోహిత్ మాత్రము తగ్గేదేలా అంటూ బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో 30 బంతుల్లోనే రోహిత్ శర్మ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు గిల్ సైతం తన జోరును పెంచాడు. 15వ ఓవర్లో గిల్ కూడా హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 15 ఓవర్లలో ఇండియా వికెట్ నష్టపోకుండా 114 పరుగులు చేసింది. ఓవర్ టర్న్ వేసినటువంటి 17వ ఓవర్లో వరుసగా 3 4లు బాదినటువంటి గిల్ 4వ బంతికి బౌల్డ్ అయ్యాడు. అలా ఇండియా తన తొలి వికెట్ను కోల్పోయింది. అయితే 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి కోహ్లీ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అంటే ప్రేక్షకులను కాస్త నిరాశపరిచాడు కోహ్లీ. అయితే శ్రేయస్ అయ్యర్ వచ్చాడు తర్వాత. శ్రేయస్ అయ్యర్ ఆ తర్వాత రోహిత్ శర్మ ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. తొలి వన్డేలో శ్రేయస్ అయ్యర్ బ్రహ్మాండంగా ఆడాడు కదా. సో అలాంటి ఇన్నింగ్స్ని తిరిగి కొనసాగిస్తూ శ్రేయస్ అయ్యర్ చక్కగా ఆడాడు. సెంచరీకి ముందు రోహిత్ శర్మ కాస్త నెమ్మదించాడు. ఆదిల్ రషీద్ వేసినటువంటి 26వ ఓవర్లో 6 కొట్టడం ద్వారా రోహిత్ శర్మ వన్డేలలో తన 32వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దాదాపు 16 నెలల తర్వాత హిట్ మ్యాన్ వన్డేలలో సెంచరీ చేశాడు. ఆ విధంగా తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. అయితే సెంచరీ చేసిన తర్వాత రోహిత్ శర్మ హెల్మెట్ను తీసి ప్రేక్షకులకు అభివాదం చేయలేదు. కాస్త ఒత్తిడి తగ్గినట్టుగా భావించాడే కానీ ఈజీగా తీసుకున్నాడు. పెద్దగా సెలబ్రేషన్ అయితే ఏమి చేసుకోలేదు. శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ ఇద్దరు కలిసి 3వ వికెట్కు 61 బంతుల్లోనే 70 పరుగులు జోడించారు. 30 ఓవర్లలో ఇండియా 200 పరుగుల మైలురాయిని అందుకుంది. దీంతో ఇండియా గెలుపు దాదాపుగా ఖాయమైంది. లివింగ్స్టన్ వేసినటువంటి 30వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయినటువంటి రోహిత్ శర్మ ఆదిల్ రషీద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తం 90 బాల్స్ ఆడినటువంటి రోహిత్ శర్మ 7 సిక్సర్లు 12 ఫోర్లతోటి 119 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 220 పరుగుల వద్ద ఇండియా తన 3వ వికెట్ను కోల్పోయింది. ఇక 5వ స్థానంలో మళ్ళీ అక్షర్ పటేలే బ్యాటింగ్ వచ్చాడు. తొలి వన్డేలో కూడా అక్షర్ పటేల్కి బ్యాటింగ్లో ప్రమోషన్ ఇచ్చి 5వ స్థానంలో పంపితే అక్కడ బ్రహ్మాండంగా ఆడి రాణించాడు కదా. ఇప్పుడు మళ్ళీ 5వ స్థానంలో అక్షర్ పటేలే బ్యాటింగ్కు రావడం జరిగింది. సో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ వీళ్ళిద్దరు కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపారు. ఇద్దరు కలిసి కంఫర్టబుల్గా ఆడుతున్నటువంటి సమయంలో ఇద్దరి మధ్య సమన్వయ లోపంతో శ్రేయస్ అయ్యర్ రన్అట్ అయ్యాడు. 47 బంతుల్లో 44 పరుగులు చేసినటువంటి శ్రేయస్ అయ్యర్ తన హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక తర్వాత కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వీరిద్దరూ వచ్చి చెరో 10 పరుగులు చేసి త్వరగానే అవుట్ అయినప్పటికీ అక్షర్ పటేల్ మాత్రం క్రీజులో నిలదొక్కుని చివరి వరకు ఆడాడు. దీంతో ఇండియా 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసి
4 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. అక్షర్ పటేల్ 43 బంతుల్లో 4 ఫోర్లతోటి 41 పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే జడేజా 11 పరుగులతోటి నాటౌట్గా నిలిచాడు. సో ఆ విధంగా ఇండియా మరి 44.3 ఓవర్లలోనే విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. భారీ లక్ష్యాన్ని 300కు పైగా పరుగుల లక్ష్యాన్ని 44 అంటే 45 ఓవర్ల లోపే ఛేదించడం అనేది ఇదంతా రోహిత్ శర్మ యొక్క ఘనతగా చెప్పుకోవచ్చు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో ఓవర్టన్ ఒక 2 వికెట్లు తీస్తే అట్కిన్సన్, తర్వాత ఆదిల్ రషీద్, లివింగ్స్టోను ఈ ముగ్గురు కూడా తలా ఒక వికెట్ తీయడం అనేది జరిగింది. అయితే దాదాపు ఇంగ్లాండ్ బౌలర్లు అందరూ కూడా విఫలమయ్యారని చెప్పాలి. స్పిన్నర్ లివింగ్స్టోన్ మాత్రము కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఓవర్టన్ కూడా పర్వాలేదు. అయితే ఫాస్ట్ బౌలర్లు మాత్రము భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. అట్కిన్సన్ కానీ, తర్వాత మార్క్వుడ్ కానీ, ఈవెన్ దో స్పిన్నర్ ఆదిల్ రషీద్ కూడా భారీగానే పరుగులు సమర్పించుకోవడం జరిగింది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆల్అవుట్ అయింది. అంటే మరొక బంతి మిగిలి ఉండగా ఆ జట్టు ఆల్అవుట్ కావడం జరిగింది. ఆ జట్టులో ఎవరు కూడా సెంచరీ చేయకపోయినప్పటికీ టాప్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ కూడా చక్కగా రాణించారు. ముఖ్యంగా సీనియర్ బ్యాటర్ జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్లతోటి 69 పరుగులు చేస్తే డకెట్ ఓపెనర్గా వచ్చినటువంటి డకెట్ 56 బంతుల్లో 10 ఫోర్లతోటి 65 పరుగులు చేయగా, ఇక కెప్టెన్ జోస్ బట్లర్ 35 బంతుల్లో 2 ఫోర్లతోటి 34 పరుగులు, లివింగ్స్టోను 32 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 41 పరుగులు, ఆ తర్వాత ఓపెనర్గా వచ్చినటువంటి సాల్ట్ 29 బంతుల్లో 26 పరుగులు. ఇలా తలా ఒక చేయి వేసి మరి ఆ ఇంగ్లాండ్కి 300కు పైగా పరుగులను వాళ్ళు చేయటం జరిగింది. వాస్తవానికి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ప్రారంభించిన తర్వాత 10 ఓవర్ల తర్వాత చూస్తే ఇంగ్లాండ్ 350కు పైగా పరుగులు సాధిస్తుందేమో అనిపించింది. ఎందుకంటే డకెట్ బ్రహ్మాండంగా ఆడాడు. డకెట్ ఆ తర్వాత సాల్ట్ వీరిద్దరు కలిసి తొలి వికెట్కు కేవలం 10.5 ఓవర్లలోనే 81 పరుగులు జోడించారు. సో వీళ్ళ యొక్క జోరు చూస్తే ఖచ్చితంగా 350కు పైగా పరుగులు చేస్తుందేమో ఇంగ్లాండ్ అని అనిపించింది. కానీ ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో ముఖ్యంగా ఇండియన్ స్పిన్నర్లు మరి వాళ్ళ ఇంగ్లాండ్ బ్యాటర్లకు కళ్ళె వేయటం జరిగింది. అందులో ముఖ్యంగా రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేయడమే కాకుండా 3 కీలక వికెట్లు తీసి మరి వాళ్ళ పరుగుల వేగానికి కళ్ళె వేయటం జరిగింది. అంతేకాకుండా మరొక స్పిన్నరు అక్షర్ పటేల్ కానీ, ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి కానీ స్పిన్నర్లు ముగ్గురు కూడా చక్కగా బౌలింగ్ చేసి అక్షర్ పటేల్ వికెట్లేమి తీగపోయినప్పటికీ పరుగులను కట్టడి చేశారు. అయితే ఫాస్ట్ బౌలర్లు షమి కానీ, తర్వాత హర్షిత్ రాణా కానీ, హార్దిక్ పాండ్యా వీళ్ళు భారీగానే పరుగులు ఇచ్చుకోవడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే తొలి 10 ఓవర్ల బ్యాటింగ్ చూసిన తర్వాత ఇంగ్లాండ్ భారీ స్కోరు చేస్తుంది అనిపించింది. కానీ ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లలో పరుగుల వేగం కాస్త తగ్గడంతో ఇంగ్లాండ్ 304 పరుగులకు పరిమితమైంది. 304 పరుగులు కూడా చిన్న స్కోర్ ఏమీ కాదు, అది భారీ స్కోర్ కింద లెక్క. అయితే ఇది బ్యాటింగ్ పిచ్ కావడంతో గత రికార్డులు చూసినట్లయితే 300కు పైగా పరుగుల విజయ లక్ష్యాన్ని కూడా విజయవంతంగా ఛేదించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి 304 పరుగులు అనేది చేజబుల్ స్కోరే, అంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చు, పెద్ద స్కోర్ ఏమి కాదని చెప్పాలి. మంచి ఓపెనింగ్ లభిస్తే మాత్రము విజయాన్ని ఈజీగా సాధించవచ్చు. దాన్ని చేసి చూపించారు రోహిత్ శర్మ అండ్ శుభన్ గిల్. కెప్టెన్, వైస్ కెప్టెన్ వీరిద్దరు కూడా ముందుండి భారత్కు మరి విజయానికి మార్గం వేయటం అనేది జరిగింది. సో ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి సెంచరీ చేసి చాలా కాలం తర్వాత తన పరుగుల దాహాన్ని తీర్చుకొని కెప్టెన్గా జట్టును ముందుండి గెలిపించినటువంటి రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సో ఈ రెండు జట్ల మధ్య చివరిదైనటువంటి 3వ వన్డే మ్యాచ్ ఈ నెల 12న జరగబోతుంది. సో మొత్తానికి ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ తిరిగి ఫామ్ను అందిపుచ్చుకోవడం అనేది భారత అభిమానులందరికీ కూడా, కేవలం రోహిత్ అభిమానులకే కాదు, భారత క్రికెట్ అభిమానులందరికీ కూడా చాలా చాలా శుభ పరిణామం, సంతోషించదగ్గటువంటి విషయం. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో రోహిత్ శర్మ తిరిగి ఆ ఫామ్ను అందుకోవటం, అది కూడా ఆయన ఏదైనా స్టైలులో దూకుడుగా ఆడుతూ సెంచరీ చేయటం, ఏదో నింపాదిగా నిలబడి ఎక్కువ బంతులు ఆడి ఎట్లో గట్ట కింద మీద పడి పరుగులు సాధించలే. ఎప్పటి మాదిరిగానే దూకుడుగా ఆడుతూ బ్రహ్మాండమైనటువంటి సెంచరీ సాధించినటువంటి రోహిత్ శర్మకు మరి అభినందనలు తెలియజేస్తూ, రోహిత్ శర్మ ఆట తీరును మీరు చూసినట్లయితే రోహిత్ ఆట తీరు పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.